భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థకి చైనా ఫిర్యాదు చేసింది. భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇంకా బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు తమకు నష్టాన్ని తెస్తున్నాయని WTOకి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ ఉత్పత్తికి సంబంధించిన భారతదేశపు సబ్సిడీ కార్యక్రమాలను సవాలు చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం చేస్తున్న సబ్సిడీ చర్యలు దిగుమతి ప్రత్యామ్నాయ సబ్సిడీలకు సమానమని ఫిర్యాదులో ఆరోపించింది. ఇవి WTO నిబంధనల ప్రకారం నిషేధమని పేర్కొంది. ఈ సబ్సిడీలు వేగంగా పెరుగుతున్న విద్యుత్ వాహనాలు, బ్యాటరీ రంగాలలో భారతీయ పరిశ్రమలకు అన్యాయమైన పోటీ ప్రయోజనాన్ని ఇస్తాయని కూడా చైనా ఆరోపించింది. అంతేకాదు, ఈ అంశంపై WTO దగ్గర సంప్రదింపులకు రావాలని భారత్కు చెప్పాలని చైనా కోరింది. భారతదేశం అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతులను వివరించి సరిదిద్దాలని ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా అభ్యర్థించింది. భారతదేశ విధానాల వల్ల ప్రభావితమైన తమ దేశీయ పరిశ్రమల హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చైనా ప్రభుత్వం తన ఫిర్యాదులో కోరింది. భారత ప్రభుత్వం ఈవీలు, బ్యాటరీ ఉత్పత్తులపై తమ కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంటే చైనాకు WTOకి ఏం సంబంధం? అసలు ఈ విషయంలో భారత్కు జరుగుతున్న మేలు ఏమిటి, చైనాకు జరుగుతున్న నష్టం ఏమిటి అనే ప్రశ్న అందరి మదిలో మెదిలే అవకాశముంది. WTO అనేది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నిర్వహించే సంస్థ. దాని సభ్య దేశాలు సమానమైన, న్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించాలని ఇది నిర్దేశిస్తుంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీలు WTO ఒప్పందం ప్రకారం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి దిగుమతులను నిరోధించే సబ్సిడీలు నిషేధించింది. చైనా ఆరోపణ ప్రకారం భారత సబ్సిడీలు దేశీయ ఈవీ కంపెనీలకు ప్రయోజనం ఇస్తూ చైనా ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ను అడ్డుకుంటున్నాయంటోంది. భారత్ ఈవీలపై అందిస్తున్న సబ్సిడీలైన PLI స్కీమ్, GST తగ్గింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు వంటివి WTO నిబంధనలను ఉల్లంఘిస్తాయని చైనా ఆరోపిస్తోంది. కాగా చైనా ప్రపంచంలో అతిపెద్ద ఈవీ, బ్యాటరీ ఉత్పత్తిదారు. 2023లో $42 బిలియన్ విలువైన ఈవీలను చైనా ఎగుమతి చేసింది. భారత్లో సబ్సిడీలు, అధిక ఇంపోర్టు డ్యూటీల వలన చైనా ఈవీ కంపెనీలు భారత మార్కెట్లోకి వచ్చి పోటీ పడకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా చైనా మార్కెట్ షేర్ నష్టాన్ని ఎదుర్కొంటోంది.